అసలు సీజన్ 8 మీకు నచ్చిందా? కింద కామెంట్ చేయండి. యెస్ ఆర్ నో. సీజన్ 7తో పోల్చుకుంటే సీజన్ 8 ఇంప్లిమెంట్ అయిందా? అంటే లిమిట్లెస్ అన్నారు, ఇన్ఫినిటీ అన్నారు, ఏవేవో అన్నారు, ప్రైజ్ మనీ వాళ్ళే గెలుచుకోవచ్చు, నో రేషన్, నో కెప్టెన్, ఇవన్నీ అసలు నచ్చాయా? ఇవన్నీ లేకపోతే గేమ్ ఇంకా బాగుంటుంది అనుకున్నారు. బట్ గేమ్ అయితే బిగిసి కొట్టింది. ఎప్పటి వరకు అయితే చాలా స్లోగా అయితే వెళ్ళింది. ఏదో నామినేషన్స్ వదిలినట్టు కొంచెం అయితే ఉంటుంది తప్ప, అది కూడా ఇప్పుడు రేషన్ టాస్క్ అని పెట్టారు మళ్ళీ బిగ్ బాస్. సో థర్డ్ వీక్ మళ్ళీ రేషన్, సెకండ్ వీక్ ఫుడ్, ఫస్ట్ వీక్ ఏమో క్లాన్స్. ఇదే గొడవ సరిపోతుంది. ఇంకా సరైన గేము, జైలు లేదు, సీక్రెట్ టాస్క్ లేదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదు, ఏది లేదు అసలు బిగ్ బాస్ 8 నుంచి. మళ్ళీ వ్యూయింగ్ మినిట్స్ ఏమో 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ అని చెప్పి నాగార్జున గారు అయితే వీకెండ్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు నిజం? మీరేమనుకుంటున్నారు? సీజన్ 8 అసలు మీకు నచ్చిందా? నాకైతే యావరేజ్ అనిపించింది. సో కంటెస్టెంట్స్ కూడా స్ట్రాంగ్గా, ఇంకా ఎలా కొడితే రాక్ సాలిడ్గా ఉన్నాడు అని ఒక్కడే లేడు. అండ్ మోర్ ఓవర్ సోనియా స్ట్రాంగ్ పేరు అనుకున్నాం. బట్ ఎప్పుడైతే నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరితో జతకట్టిందో బాగా పెద్దోడు చిన్నోడు అని కామెడీ యాంగిల్ ఎక్కువైపోయింది. బట్ అక్కడ కూడా నాకైతే నచ్చలేదు. సో సీజన్ 8 కొంచెం పోల్చుకుంటే దండం పెట్టాలి, నాకైతే అస్సలు అనిపించలా. అండ్ ఈరోజు ప్రోమో, మార్నింగ్ ప్రోమో డీటెయిల్ అనాలిసిస్ మన ఛానల్లో పెట్టండి, వెళ్ళి చూసేయండి. ఈవినింగ్ ప్రోమో కూడా రివ్యూ అండ్ అనాలిసిస్ కూడా పెడతాను. అండ్ ఎపిసోడ్ ఎలా అనిపించింది, నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.